హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మేము మేడారంకి వెళ్తున్నాం అన్నమాట. ఇది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది మేడారం, ఇది సమ్మక్క తల్లి వచ్చిన రోజు అన్నమాట. మేము కాజీపేట బస్ స్టాండ్లో ఇదేమో గట్టమ్మ దగ్గరికి చేరుకున్నాం. మేము గట్టమ్మ దగ్గర ఇట్లా వచ్చేది అప్పుడు బస్సులు కదా మంచిగానే ఆపిల్లే. ఇట్లా ఎట్లా పోదామే. గట్టమ్మ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ కూడా కలిసారు. సో ఫొటోస్ దిగామన్నమాట. బస్ స్టాప్ గట్టమ్మ దగ్గర. ఫైనల్లీ మేము మేడారం జంపన్న వాగుకి చేరుకొని అక్కడ జంపన్న వాగులో స్నానం చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తున్నాం అన్నమాట. సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్తున్నాము. ఇదేంటంటే ఇది క్యూ లైన్లో అన్నమాట. క్యూ లైన్లో చూడండి, మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఇది సమ్మక్క సారక్క గద్దెల దగ్గర అన్నమాట. లోపల టెంపుల్ దగ్గర చూడండి, రష్ అయితే చాలా ఉన్నారు. కానీ మంచిగా పీస్ఫుల్గా మెల్లిగానే దర్శనం చేసుకున్నాము. చాలాసేపే ఉన్నామన్నమాట. ఇది క్యూ లైన్లో మేము దర్శనానికి వెళ్ళే ముందు అన్నమాట. ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దిగాము. దర్శనం అయిపోయిన తర్వాత ఒక రూమ్ దగ్గరికి వెళ్దామని, ఒక రిలేటివ్ని కలుద్దామని ఎత్తుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది అలాగే ఫైనల్గా అయితే మేము చాలాసేపు తిరిగి ఫైనల్గా అయితే మాకు వాళ్ళు దొరికారు. ఒక రూమ్ ఇస్తే అక్కడ పిన్ని వాళ్ళు పడుకున్నారు. మేమేమో నైట్ ఫైర్ పెట్టుకొని, కూల్గా ఉంది వెదర్ అనేసి మేము ఫైర్ పెట్టుకొని కూర్చున్నాం అన్నమాట. గుట్టకు వచ్చినాము. చిలకల గుట్ట వాటర్ తాగడానికి వచ్చినాం. చూడండి, అందరు వాటర్ బాటిల్స్ ఒక్కొక్కరు అయితే క్యాన్లు పట్టేసుకుంటారు. వంటలు వండుకుంటారు. ఇప్పుడు గీడ కూడా అవేనా? ఇవి అవ్వా? ఇది వర్షకాలం మన ఇట్లకెళ్ళి వస్తున్నాయి వాటర్ పొద్దునకించి. ఇంత పెద్ద కొండ చూపి ఇళ్ళకెళ్ళి సమ్మక్క వచ్చేది. ఇళ్ళకెళ్ళి సమ్మక్క వచ్చింది నిన్న. ఇంత మంచి ఉన్నది చూసినా. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడనే స్నానాలు చేస్తాలా? ఓ బాగున్నా అనుకో. పట్టుకుంటారు అందరూ క్యాన్లలో. అక్కడ కూడా వస్తున్నాయి వాటర్. వాటర్ ఆడుతున్నారు. చూడండి, ఇది చిలకల గుట్ట. నిన్న సమ్మక్క తల్లి గుట్ట మీదకి వెళ్ళి వచ్చింది. ఎంత మంచి ఉంది చూడండి, ఎర్లీ మార్నింగ్. ఇది వాటర్ ఇదే బోర్ వాటర్ కాదు అవి.
చిలకల గుట్ట ఇది న్యాచురల్ వాటర్. టేస్ట్ చూడు. ఏమున్నాయి మస్తున్నాయి. అరే వీడియోలో పెట్టాలి. ఇది న్యాచురల్ వాటర్ చూడండి. చిలకల గుట్టలోకి వాటర్ వస్తాయి. అందరు వాటర్ పట్టుకొని పోతాను. చిలకల గుట్ట అక్కడ డేరా రూమ్లో పిన్నెమలు పడుకున్నాక మేము ఎందుకు పడుకోమనేసి చిలకల గుట్టకి మెల్లిగా నడుచుకుంటూ నేను చెల్లి తమ్ముడు నడుచుకుంటూ వచ్చాము. చూడండి ఈ చిలకల గుట్ట దగ్గర అక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అసలు గుట్టల నుంచి వస్తున్నాయంట. అక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే అవి ఫ్రెష్ వాటర్ అనేసి అందరు పట్టుకొని పోయి అవే డ్రింకింగ్ వాటర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు వాటర్. అలాగే కొంతమంది ఏంటంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి వాటర్. అక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే గుట్టలకి వెళ్ళి వచ్చే వాటర్ ఏమో వేడిగా ఉన్నాయి, కింద పారే వాటర్ ఏమో చాలా కూల్గా ఉన్నాయి. ఏంటంటే వెదర్ కూల్ ఉంది కాబట్టి కింద వాటర్ కూల్గా ఉన్నాయి. ఇదేమో మన టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. ఇది ఇక చూడండి చాలా డెకరేషన్ మంచిగా ఉంది. నేనైతే 3 times వెళ్ళాను మేడారానికి. ఇది 3rd time. లాస్ట్ ఫైనల్గా సమ్మక్క తల్లి, సారక్క తల్లి, పైడిరాజు, గోవిందరాజు ఈ 4 గద్దెల మీద ఉన్నప్పుడు వెళ్ళిన రోజు అన్నమాట ఇది. అలాగే చాలా రోజులకి కదా డిజైన్ इधर लगाए तो 2 दिन में चले जाएगा. మనం చిన్నప్పుడు ఇలాంటి మైదాకులు చాలా వేసుకునేది, ఇన్స్టంట్ మెయింది. సో మేడారంలో కనిపించగానే మా చెల్లి ఇష్టంగా వేసుకుందనమాట. తనకి ఇష్టంగా నచ్చింది అనేసి. అంతేనా? ఇగో మేము రిటర్న్ అయ్యామన్నమాట. దర్శనం అయిపోయింది. అక్కడ మేడారం అంతా తిరిగేసాం. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది వచ్చేటప్పుడు అక్కడ సర్కిల్ ఉండే, సర్కిల్ దగ్గర ఫొటోస్ దిగేసి అందరం ఫైనల్గా బస్సు ఎక్కేసాము. ఫైనల్లీ రిటర్న్ అయ్యాము. అక్కడ దారిలో టికెట్స్ తీసుకునే దగ్గర కంకులు అమ్మితే అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట, అమ్మినట్టు. ఆ బిజినెస్ మాత్రం చాలా నడిచింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.